సెక్యూరిటీ పెట్టారు నీ గురించి పోలీసు మరి ఈరోజు మన రవిశ్రీ అలాగే పెళ్లి రోజు పుట్టినరోజు మరి పుట్టినరోజు మన 10వ తారీఖుని అయిపోయింది. రెండు పెళ్లి రోజు కూడా ఈరోజు మరి రెండు కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. రవిశ్రీ రవిశ్రీ పుట్టినరోజు చేసుకోవాలి అది ఎప్పుడు ఎత్తుకుంటారని మనసు కోరుకుంటున్నాను. అలాగే సోదరులారా ప్రతి విషయంలో మరి మన సోదరుడు ముందుకు వచ్చి ఎవరినైనా క్వశ్చన్ చేయాలంటే క్వశ్చన్ చేయాలి. మేము ఆల్రెడీ కోవిడ్ చేస్తున్నాం, జలకంలో ఇస్తున్నాం, ఎంత పోరాడమో ఎంత చూశారు. అలాగే ప్రతి విషయంలో కూడా ముందు ఉండాలని మనసు మరి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపరంగా అందరికీ జై భీమ్. మా తమ్ముడు పరిచయం అవసరం లేని ఒక పేరు రవి. ఎందుకంటే కోవిడ్లో జరిగిన ఒక పెద్ద స్కామ్ను అవినీతిని అసలు ఆ టాపిక్ ఇలాంటి శుభ సందర్భంలో మాట్లాడకూడదు. కానీ నేను సందర్భం వచ్చింది కాబట్టి చాలామంది సోషల్ మీడియాలో చూశారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం వస్తుంది. అంత పెద్ద స్కామ్ని బయటపెట్టిన నా తమ్ముడు ప్రతి ఒక్కరికి మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఈరోజు మా రవి పుట్టినరోజు లాస్ట్ 19 జరిగింది. ఈరోజు 10వ తేదీన బర్త్డే జరిగింది. ఈరోజు ఫస్ట్ యానివర్సరీ. నేను మాకందరికీ బహుజన బిడ్డలకందరికీ ఇది సంతోషకరమైన దినము. మనస్ఫూర్తిగా రవి దాంపత్య జీవితము ఇందు నూరేళ్ళు వర్తిల్లాలని చెప్పి ఇలా పాపలతో హ్యాపీగా ఉండాలని చెప్పి ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని చెప్పి ఒక బహుజన బిడ్డగా మీ అందరిలో ఒకటిగా మా శేఖర్కు అన్నగా నేను రవికి బ్లెస్సింగ్స్ ఇస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బహుజన బిడ్డకి జై భీమ్. హ్యాపీ బర్త్డే రవి, హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ యానివర్సరీ నెక్స్ట్ బర్త్డే ఇంకా బాగా గ్రాండ్గా మా అందరితో జరుపుకోవాలని చెప్పి ఏదో ఇక్కడ జరిగింది. నెక్స్ట్ పెద్ద హాల్లో ఈ బర్త్డేను ఈ యానివర్సరీని మేము సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై జై భీమ్, జై భీమ్. అందరికీ జై భీమ్, జై భీమ్. ముఖ్యంగా ఈరోజు చాలా ఆనందకర విషయం, తమ్ముడు పెళ్లి రోజు. అలాగే రీసెంట్గా 10వ తారీఖు పుట్టినరోజు కూడా అయిపోయింది. ఆ రోజు చిన్న ఇష్యూతో మేము ఆ రోజు చేసుకోలేకపోయినాము. అలాగే ఈరోజు శుక్రవారం కావడము, నా అన్నదమ్ములు అందరం కూడా కలిసి కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ వేదిక మీద రెగ్గై టీం అంటేనే అంబేద్కరిజం అంటేనే బహుజనవాదం అంటేనే మేమందరం కలిసికట్టుగా ఉంటామని నిర్ణయించుకుంటూ ఈరోజు తమ్ముడికి పెళ్లిరోజు శుభాకాంక్షలు, అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు. చాలా చాలా సంతోషం. మరి ఒక చిన్న సన్మాన కార్యక్రమంతో అవినీతి మీద పోరాటం చేసిన పోరాట యోధుడికి బహుజన బిడ్డకు అంబేద్కరిజం అంటే ఫస్ట్ గల్ఫ్ దేశాలలో వినపడే పేరు ఇక్కడుండే బహుజన బిడ్డలు. అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి కానీ గుండె లోతుల్లో నుంచి మాకు ఎన్ని పండుగలు ఉన్నా కూడా మేమందరం కలిసి చేసుకునే పండుగ అంబేద్కర్ జయంతి. అలాంటి కార్యక్రమాలలో ముందుండి నడిపించే మా అన్నదమ్ములు, ముఖ్యంగా రవి కానీ మా శేఖర్ కానీ ఇక్కడుండే మా రాజ్ కుమార్ కానీ మేమంతా అసలు వాళ్ళ ఎంత హ్యాపీనెస్ ఫీల్ అవుతారంటే, ఇప్పుడు రవి ఒక అవినీతి మీద, ఒక అక్రమం మీద నిస్సిగ్గుగా కోవిడ్లో జరిగిన ఒక ఉదంతం మీద పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు సన్మానానికి సత్కారానికి అర్హుడైన అంబేద్కరిస్టు బహుజన బిడ్డకు మా అందరి తరఫున నిజంగా ఈ చిన్న సత్కారము మా శేఖర్ ఆధ్వర్యంలో జరిగింది. హ్యాపీ యానివర్సరీ, ఆల్ ద బెస్ట్. ఇంకా పోరాటం చేయాలా, ఇక్కడ జరిగే ప్రతి ఒక్క తప్పులను పోరాటం చేయి. నీ వెనకాల మొత్తం బహుజన బిడ్డలంతా ఉంటాం. పెంచ రవి మాట్లాడాలి.
ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా జై భీములు. అలాగే మా సోదరుడు, ముఖ్యంగా సోదరుడి కంటే ఫ్రెండ్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు మాది 9 సంవత్సరాల పరిచయం కోటి జీవితంలో. ఇంటికాడ ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఇప్పుడైతే 9 సంవత్సరాల పరిచయం మా ఇద్దరిదే. ఇప్పుడు దాకా ఎందుకు కలిసి ఉన్నామంటే నేను ఏదన్నా తీసుకోవడం, ఆడేదన్నా తీసుకోవడం, ఇలా కలిసిమెట్టుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే జూన్ 10వ తారీఖున బర్త్డే అన్నమాట. కొన్ని కారణాల వల్ల సెలబ్రేట్ చేసుకోలేదు. ఇప్పుడు యానివర్సరీ 2 కలిసి చేసుకున్నారనమాట. ఓకే, ఇప్పుడు అన్న హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్న. అలాగే హ్యాపీ బర్త్డే. ఇటువంటి పుట్టినరోజు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే అన్న, హ్యాపీ యానివర్సరీ. ముందుగా రాత్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మీకు అంబేద్కర్ ఆశీస్సులు ఉండాలి. మనం పుట్టేటప్పుడు తల్లి కడుపు నుంచి ఒంటరిగా వస్తాం. మనకి పెద్ద వయసు వచ్చిన తర్వాత మనకి వివాహం అనేది జరుగుతుంది. మన చివరి కట్టి కాలేంత వరకు మన తోడు ఉండేది భార్య. అలాంటి భార్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భార్యని ఒక స్నేహితురాలా చూడాలన్నాడు. ఎందుకంటే ప్రతి విషయం మనం స్నేహితులతోనే ఏదైనా నిసిక్కుగా సందేశం లేకుండా ప్రతి విషయాన్ని మనం చెప్తూ ఉంటాము. అలాగే భార్య విషయంలో కూడా భార్య మనకు స్నేహితురాలాగా గౌరవించి ప్రతి విషయాన్ని ఆమెతో షేర్ చేసుకోవాలి. అలాంటి ఈ యొక్క వివాహం వేడుక అయినా జరుపుకోవడం, ఈ కోయిటి దేశంలో జరుపుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే భార్యకి దూరంగా ఉండడం అనేది తన జీవితం యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టి ఈ దేశం వచ్చి తన కుటుంబ పోషణగా ఇక్కడికి వచ్చారు. కానీ భార్య దగ్గర లేకపోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. మరి అలాంటి భార్యను తన జీవితాంతం మంచిగా ఒక స్నేహితుడిలా చూసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, అదేవిధంగా బహుజనులు, దళితులు మొత్తం అందరూ యొక్క కోయిటి దేశంలో ఉన్నటువంటి సమస్యల మీద అనేకటువంటి మన వాయిస్ని సోషల్ మీడియాలో ప్రతిరోజు వినిపిస్తూ ఉన్నాడు. ఇలాగే మీరు అంబేద్కర్ యొక్క ఆశీస్సులతో ముందుకు పోయి ఇంకా భవిష్యత్తులో అనేకమైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి ఆలోచన విధానాలను ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్క అన్యాయం మీద మీరు గొంతెత్తి మాట్లాడాలని సందర్భంగా కోరుకుంటున్నాను. మరొకసారి మీకు పెళ్లి రోజు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మంచిగా జీవితాన్ని ముందుకు కొనసాగించాలని, ఆరోగ్యవంతమైన లైఫ్ జీవితాన్ని మీరు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరి నా ఆహ్వానాన్ని మన్నించి ఎక్కడెక్కడి నుంచి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి, అలాగే నా పుట్టినరోజు 10వ తారీఖు అయితే ఈరోజు నా పెళ్లి రోజు 19వ తారీఖు 2 కలిపి చేసుకుంటున్నాను. మరి నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి అలాగే ఐకమత్యంతో ముందుకు వెళ్ళి మరి అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్తూ మరి రెగ్గాయిలో నేనంటూ ఒక్కడిగా వచ్చాను. ఈరోజు ఎంతమంది ఉన్నారంటే చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్లాట్ఫామ్ మీద ఎంతమంది నాకు పరిచయం అయ్యారు. అలాగే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలంటే ఇక్కడ నేను ఈ రెగ్గాయికి రావడానికి కారణం రాజ్ కుమార్ గారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి నన్ను ప్రోత్సహించి మనల్ని ఎవరైతే ప్రోత్సహిస్తారో వాళ్ళని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా వెళ్ళి రాజ్ కుమార్ గారి వల్ల ఇంతమంది నాకు ఫ్రెండ్స్ వచ్చారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ప్రతి విషయంలో కూడా మనందరం ముందుండి పోరాటం చేయాలి. మనకి ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ఆపద వచ్చినా మనందరం ఒక ఐకమత్యంతో ముందుకు వెళ్ళి మరి మన ఐక్యతను సాడుకుంటూ ఎటువంటి పేదవారికి ఒక అన్యాయం జరిగినా, అలాగే ఒక పేదవాడికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనందరం కూడా గలం విప్పి మనందరం కలిపి సహాయం చేసి ఒక కుటుంబాన్ని కానీ ఒక పేదవాడిని కానీ నిలబెట్టాలనేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో ముందుకు వెళ్ళాలనేసి నా ప్రేమికుత సొసైటీ ఖచ్చితంగా ఈ కోవిడ్ దేశంలో ఉన్న అంబేద్కర్ వారసులందరూ కూడా ఆ యొక్క సేవా కార్యక్రమంతో ముందుకు వెళ్ళాలనేసి మరి రెగ్గే టీం, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్గే టీంలో నన్ను ఎంతమంది ఆదరించి నన్ను ప్రతి విషయంలో ముందుండి నా వెనకుండి నన్ను ముందుండి నడిపించే ప్రతి రెగ్గే టీం యూత్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన జై భీమ్ తెలియజేసుకున్నాను. మరి రోజంతా ఘనంగా నా పుట్టినరోజు చేస్తున్నారంటే ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులందరూ కలిపి మరి రెగ్గే టీంలో ఉండడం చాలా అదృష్టం. మరి మీ అందరూ కూడా నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి నా పుట్టినరోజు వేడుకలు అలాగే నా పెళ్లి రోజు వేడుకలు ఇక్కడ జరిపి మీరందరూ కూడా నాకు సహకరించినందుకు, మరి నన్ను ఆశీర్వదించినందుకు కూడా మీ అందరికీ కూడా చేతులెత్తి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.
పెళ్లి రోజు బర్త్డే జరుపుకుంటున్నాడు. హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అందరికీ జై వెరీ గుడ్. Okay, done. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ఒక్కొక్కరు అన్న నైట్ పాకెట్ రాజు గారు ఒక్కొక్కరు కడదా కడదా ముగ్గురు తీసే క్లినిక్స్ ఉన్నాయా చూడు ముగ్గురు ఓకే ఇప్పుడు రాజు ఇంకోసారి పెట్టు ఎవరికి ఎట్టకూడదు తినేది సెంటర్ సెంటర్ ఉండాలి చూడు యాక్షన్ రాజశ్రీ ఏంటి గుమ్మాయి కొట్టారా ఏది డైలాగ్ ముఖం మీద కొట్టినారా ఓకే No.
ఒక నిమిషం చూడ నచ్చలేదు నాకు. ఇంకా బాగా బాగాలేదు క్లారిటీ బాగుంది. తమ్ముడు ఫోటో ఒకటి చూడు ఒకసారి చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.